ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మన పూజలు చేసేటప్పుడు ముందుగా పసుపుతో గణపతిని చేసుకుంటాం, అలాగే వినాయక చవితి అప్పుడు కూడాను. వినాయక చవితికి మనం ప్రత్యేకించి మట్టి గణపతిని పెట్టుకుంటాము, అలానే పసుపుతో చేసిన గణపతిని కూడా పెట్టుకుంటాం కదా. దీనికి సంబంధించి ప్రత్యేక విధానం ఏమైనా ఉందంటారా? ప్రత్యేక విధానం అంటే ఏ పూజ ఏ పని చేసినా నిర్విఘ్నంగా పరిసమాప్తి అవ్వటం కోసం గణపతి పూజ మన పద్ధతి. గణపతికి పూజ చేస్తే తర్వాత అనంతర కార్యంలో విఘ్నం లేకుండా ఉండాలి అని. పూజ కూర్చున్నావు, సామాన్లన్నీ పెట్టుకున్నావు, ఏం విఘ్నం రావచ్చు అంటే ఏదైనా రావచ్చు, చెప్పలేకపోతాం కదా, చెప్పలేం కదా. అందుకని తప్పకుండా గణపతి పూజ చేయాలి. ఈ గణపతి పూజ చేయటానికి మన ఇంట్లో కానీ ఏదైనా మనకు రెగ్యులర్గా పూజించే గణపతినే కాకుండా, అంటే ఏదైనా చిన్న ప్రతిమ ఉందనుకో, ఆ గణపతినే చేయొచ్చు కదా అని అడుగుతారు మనం. అవును. ఇప్పుడు గణపతి అంటే స్వరూపం ఉన్న బింబాలు ఉంటాయి మన దగ్గర. ఎలా ఉంటుంది? విగ్రహం, గణపతి విగ్రహం కదా. ఇప్పుడు ఆయనకి అందులో ప్రాణప్రతిష్ఠ చేయటము మళ్ళీ ఉద్వాసన చెప్పటము సాధ్యపడదు, అది స్వరూపంతో ఉన్నది కదా. అందుకని ఏం చేస్తారు, ఏ స్వరూపము లేని పసుపుని పవిత్రమైన వస్తువు దాన్ని ఒక గోళాకారంలో చేస్తారు. పసుపు ముద్ద చేసి పైవైపున చిన్నగా ఒక చిన్న నొక్కు పెట్టి కుంకుమ పెడతారు. ఆ పసుపు గణపతిలో ఏం చేస్తారు, హరిద్రాబింబమునందు నిన్ను ఆవాహన చేస్తున్నాము అని విఘ్నేశ్వరుని పిలుస్తాం. ఎట్లా పిలుస్తాము? మేము రేపు ఈ పని చేసుకోబోతున్నాం, ఒక పూజ చేయబోతున్నాం. ఈ పూజలో భాగంగా మొదట నిర్విఘ్న పరిసమాప్తి కొరకు, అంటే విఘ్నం లేకుండా పూజ సజావుగా అవడం కోసము, ఫలితం కూడా నిర్విఘ్నంగా నాకు సంపాదించుకోవటం కోసం ఈ హరిద్రాబింబంలో ఉన్న గణపతిని పూజిస్తున్నాము అని చెప్పి, ఆ హరిద్రాబింబం ఏ పసుపు, హరిద్రము అంటే పసుపు, హరిద్రాబింబం అంటే పసుపుతో చేయబడిన ముద్ద, దాంట్లోకి గణపతిని ఆవాహన చేస్తాం. గణపతికి ప్రాణప్రతిష్ఠ చేస్తాం. చేసి ఆయనకి ఆవాహనము, తర్వాత ఏమో ఆచమనీయము, అర్ఘ్యము, పాద్యము, ఆచమనీయాలు సమర్పించి స్నానం, శుద్ధోదక స్నానం ఇచ్చి, తర్వాత పుష్పాలతో పూజించి, తర్వాత వస్త్రం కూడా శుద్ధోదక స్నానము, తర్వాత వస్త్రము, తర్వాత ఏమో పుష్పాలతో పూజించి గంధము, పుష్పాలు అక్షతలు సమర్పించి, తర్వాత నైవేద్యం ఒక బెల్లం ముక్కని, సాధారణంగా బెల్లం పెడతాం గణపతికి. బెల్లాన్ని నివేదన చేసి తాంబూలం సమర్పించి అన్నీ చేశాక, అయ్యా మా పని అంతా సజావుగా చెయ్యి, నువ్వు ప్రస్తుతానికి వెళ్ళిరా, నువ్వు ఇక్కడికి వచ్చావు, మా ఇంటికి వచ్చి మా పూజ పరిసమాప్తి కోసం మమ్మల్ని ఆశీర్వదించావు, ఇక నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఆయన ఏం చేస్తాము, శోభనాయ పునరాగమనాయ చ అని ఉంటుంది మంత్రం. గణపతిని పంపించేస్తాం. విసర్జన, ప్రతి పూజలోనూ పసుపు గణపతిని పంపించి తర్వాత మనం అసలు పూజ మొదలు పెడతాం. పంపించటం అంటే ఇప్పుడు మామూలుగా వినాయక చవితి అప్పుడైతే మనం మట్టి గణపతిని నిమజ్జనం చేస్తాం, అది వేరు. దీన్ని ఏం చేస్తాం, ఎలా పంపిస్తాం, ఎక్కడికి పంపిస్తాం చెప్తాను. అది ఇప్పుడు ఈ పూజ చేసుకునేటప్పుడు మనం సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాం అనుకుందాం, లేదా వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం. వ్రతంలో ముందు హరిద్రాబింబం పెట్టాం, గణపతిని ఆవాహన చేసాం, అయ్యా నమస్కారాలు చెప్పాం, తర్వాత బెల్లం ముక్క నైవేద్యం పెట్టాం, హారతి ఇచ్చాం, హారతి తీసుకున్నాం. అప్పుడు ఒక శ్లోకం ఉంటుంది పంపించేసేందుకు, యజ్ఞేన యజ్ఞమజంత దేవా తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమానః సజంతే ఎత్ర పూర్వే సాధ్యా సంతి దేవా అని మంత్రం చెప్తారు. దీన్ని గబగబా చెప్పేయచ్చు, నేను చెప్పినట్టుగానే చెప్పచ్చు. చెప్పి ఇప్పుడు గణపతి యథాస్థానం ప్రవేశయామి అంటే ఆయన ఎక్కడుండేవాడో ముందు అక్కడికి పంపించేస్తున్నాం. శోభనాయ పునరాగమనాయ చ అని చెప్తాం. శోభనమునకు అంటే మనం ఏ పూజ చేసుకున్నామో అది సజావుగా ఉండటానికి, పునరాగమనానికి మళ్ళీ మా ఇంట్లో మేము పూజ చేసుకునేటప్పుడు నేను మళ్ళీ పిలుస్తాము, అందాక నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో నాయనా అని ఈ గణపతిని ఎత్తి తూర్పు వైపుకి పెడతాం. పూజలో పూజ చేసేసుకుంటాం, మన పూజ అంతా అయిపోతుంది. పూజ అయిపోయాక అన్ని మిగిలినవన్నీ చేసేసుకున్నాక మనం ఈ నిర్మాల్యం అంతా తీసేటప్పుడు ఈ హరిద్రాబింబంగా ఉన్న గణపతిని మొక్కల్లో కానీ జలంలో కానీ విసర్జన చేయాలి. నిమజ్జనమే, అంతే, నిమజ్జనమే. ఆ నిమజ్జనం ఎట్లా చేస్తాము, మనకి ఏదైనా పారే జలాలు ఉన్నాయి, కాలం ఉంది, కృష్ణా నది ఉంది, పంపించేయి, కృష్ణా నదిలోకి పెట్టేసేయచ్చు. లేదా మన ఇంట్లోనే మొక్కలు ఉన్నాయి, కుండీలలో పెట్టేసేయచ్చు. రోజు పోసే నీళ్ళతో పాటు అది మట్టిలో కలిసిపోతాడు. భగవంతుడు ఏంటంటే గణపతి భూస్వరూపము, మూలాధార చక్రంలో ఉంటాడు, భూగణము అయింది, ఆ భూమికి సంబంధించిన వాడు ఆయన. అంచేత మనం మట్టిలో గనక కలిపేస్తే మట్టిలో కలుస్తాడు, ఏమీ తప్పులేదు.
మనం ఇప్పుడు మన దగ్గర కుండీలు లేవు, ఏవో పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, తొక్కని చోట పెట్టేసేయాలి హరిద్రాబింబాన్ని. దాన్ని ఒంటికి రాసుకునే ప్రయత్నము అది చేయకూడదు. చాలా మందిది ఒక ఇదే పని చేస్తారు. అవునండి. కొన్ని చోట్ల మాత్రం ఒంటికి రాసుకునే ఆలోచన ఉన్నది, కానీ అది పనికిరాదు. పూజ చేయబడిన పసుపు అందులో మనం గణపతిని ఆవాహన చేశాం కాబట్టి, గణపతిని విసర్జించేసిన ఆయన పంపించేసినప్పటికీ మనం పంపించేసాం, నిర్గమనం చేయించాం, ఇంటికి వెళ్ళరా ప్రస్తుతానికి, తర్వాత మళ్ళీ వద్దు కానీ అని చెప్పినా కూడా మనం పూజించిన పసుపుని ఒంటికి రాసుకోకూడదు. పారే నీటిలో వదిలిపెట్టచ్చు, తొక్కని చోట కానీ, లేకపోతే ఎక్కడైనా మొక్కలు మన కుండీల్లోనే కూడా పెట్టేసుకోవచ్చు. మనం ఇట్లాగే మామూలుగా వ్రతాలు పూజలు అప్పుడు హరిద్రాబింబాన్ని చేసినట్టుగానే ఈ గణపతి చవితి రోజును కూడా మన మహాగణాధిపతి పూజకి నిర్విఘ్న పరిసమాప్తికి మొదట ఈ గణపతి పూజ చేస్తాం. హరిద్రాబింబానికి పూజ చేసి తర్వాత మేం చేయబోయే పూజ సజావుగా కానీ నాయన అని ఆయనకే దండం పెట్టి హరిద్రాబింబంలో ఉన్నటువంటి గణపతిని పంపించేసి మహాగణాధిపతికి పూజ చేస్తాం. వినాయక చవితి అప్పుడు కూడా మనం ఇదే పందా చేస్తాం. ఈ హరిద్రాబింబపు పద్ధతి దాదాపుగా కొన్ని వేల సంవత్సరాలుగా ఉంది మన దగ్గర. అన్ని చోట్ల వినాయకుడు గుండ్రటి పసుపు ముద్ద రూపంలోనే వినాయకుడిని పూజిస్తాం. ఈ మొదట ఇలాంటి పూజ చేయటం వల్ల ఏంటంటే తర్వాత పనులు సజావుగా అవుతాయి. మనం ఒక ప్రతిమలో చేసామనుకుందాం, అవును, దీన్ని ఎట్లా విసర్జిస్తాం? చేయలేకపోతాం. హరిద్రాబింబ విసర్జన సులువు. పైగా హరిద్రము అత్యంత పవిత్రమైన వస్తువులలో ఒకటి, ప్రధానం అది కదండి, చాలా ప్రధానమైనది. ఇప్పుడు మనం మట్టిలో కలిపాం, నీళ్ళల్లో కలిపాం. ఈ పసుపులో ఉన్నటువంటి యాంటీ బ్యాక్టీరియల్ క్వాలిటీస్ కొన్ని ఉంటాయి కదా, అవి అటు మట్టికి ఇటు నీటికి కూడా మంచిదే. అవునండి, ఏ చెడుపు చేయదు. అందుచేత హరిద్రాబింబపు పూజ ఎప్పుడు మంచిది. పసుపు గణపతిని పూజించడం చాలా మంచిది. మనం రోజు పసుపు గణపతికి పూజించాం, ఎందుకంటే పసుపు నిలవ ఉంటే రేపటికి పాడైపోతుంది. అవును, నిలవ పెట్టే పూజకి పనికిరాదు. ఇలాంటి పూజలప్పుడే మనం అది ఇట్లా చేసుకుంటాం. ఇదేంటంటే ఇది పూజా విధానాల్లో ఒక పంధ. మనం కొన్ని సంవత్సరాలుగా, కొన్ని వందల సంవత్సరాలుగా మనకు తెలుసు, మనం పాటిస్తున్నాం. దాని మీద ప్రశ్నే అక్కర్లేదు, అనుమానము అక్కర్లేదు. తీసుకెళ్ళి మన ఇంట్లోనే 2-3 కుండీలు కూడా లేని ఇళ్ళు ఉంటాయా? ఒక తులసం ఉంటుంది ఖచ్చితంగా. ఇవాళ రేపు ఫ్యాషన్ కాబట్టి అందరిలలో మనీ ప్లాంట్లు ఉంటాయి, కలబందలు ఒకటి పెట్టుకుంటారు. ఏ మొక్కలో అయినా మనం తొక్కకుండా ఉండే చోటన దీన్ని పట్టుకెళ్ళి ఈ గణపతిని పెట్టేసి ఒక దండం పెట్టేస్తే ఆల్రెడీ అందులోంచి గణపతిని మనం బయటికి తీసుకెళ్ళిపోయాం. అందులో గణపతి ఉన్నాడేమోనన్న శంక కాదు, గణపతి రూపంతో అర్చించాం కాబట్టి దాన్ని తొక్కకూడదు. అంతే. ఆ జాగ్రత్త వహించి చక్కగా ఎక్కడైనా మంచి చోట తొక్కని చోట స్థాపించి ఒక దండం పెట్టుకోండి. మళ్ళీ ఏదైనా పూజ చేసుకునేటప్పుడు మళ్ళీ కొత్తగా పసుపుతోటి మళ్ళీ హరిద్రాబింబాన్ని పసుపు ముద్దను చేసి వినాయకుడిని ఆవాహన చేసుకుంటే సరిపోతుంది. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.